ఈ పౌడరు చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా, మా పౌడర్ని చూసావా? ఏంటి పౌడరా? అమ్మా, ఏం లేదులేండి, మీరు వెళ్ళండి. కర్మం, అలవాట్లో పొరపాటుగా అనేశాను. ఒరే పౌడరు, ఎక్కడ చచ్చావురా? ఈ చంద్రిక యాడుందో ఏందో. ఇదిగో మా చంద్రికను చూసావా? లేదండి. ఏమా, మా వారిని ఏమైనా చూసావా? చూడలేదు మేడం. అయ్యో, ఎక్కడున్నాడీనా? ఇదిగో బాబు. ఏంటి సార్? మా ఆవిడని ఏమైనా చూసావా? మీ ఆవిడ తప్పిపోయారా? తప్పిపోలేదయ్యా, కనిపించటం లేదు. ఏంటి సార్, పెళ్ళం కనిపించకపోతే టెన్షన్ పడతారు ఎందుకు? పార్టీ చేసుకోవాలి గాని. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. ఇది చాలా సీక్రెట్ గా ఉంచాలే. అలాగేరా మగడా, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. నేను ఇందాక వంటింట్లోకి రహస్యంగా వెళ్లి చూశాను. జిలేబీలు, జాంగ్రీలు, రసగుల్లలు చేస్తున్నారు. అన్ని నాకు ఇష్టమైన సీట్లే. ఇదే నువ్వు తెలుసుకున్న విషయము? చాలా తీపి విషయం కదా. ఓరి దేవుడా, ఎందుకింత నాకు అన్యాయం చేశావు? అన్యాయమా? కొంపదీసి నాకు బీపీ వచ్చినట్టు నీకు షుగర్ వచ్చిందా ఏంది చంద్రిక? స్వీట్స్ తినలేవా? ఈ పౌడర్ ని నా నుదుటి కుంకుమగా దిద్దావే, ఇది నీకు న్యాయమా దేవుడా? మా అమ్మమ్మ వదిన్లు మనల్ని తిట్టడంలో తప్పేమీ లేదు. ఎందుకు తప్పులేదో? మనల్ని ఎట్ట తిడతారో? పౌడరు ఈ పెళ్లిని నిత్య ఎలా ఆపుతుంది, ఆపితే పరిస్థితి ఏంటి, జరిగితే పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తుంటే నువ్వింకా స్వీట్స్ దగ్గరే ఉన్నావా? నిన్ను ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. ఛ! తనకిష్టమైన స్వీట్లు చేయలేదని ఏడు పనుకుంటా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపిల్చి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా? అప్పుడే సిగ్గు మొదలైందా? ముహూర్తానికి ఇంకా టైం ఉంది. తాళి కట్టేంత వరకు కొంచెం సిగ్గుని మిగిల్చుకోమ్మా. పోదినా. పద, పెళ్లి కూతురు గదిలోకి వెళ్దాం. కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం.
మా బావమరిది ఏర్పాట్లన్నీ బానే చేశారు చారుకేశా. బావమరిది కాదండి, కాసేపట్లో మీకు బావగారు కాబోతున్నారు. అవునవును, మీ బాబుగారిని బావమరిది పోస్ట్ నుంచి బావగారి పోస్ట్ కి ప్రమోట్ చేస్తున్నాను. అదేదో మీరు గొప్పగా చెప్పుకుంటున్నారే, ఇంకా సేపట్లో మీరు ఆయన కాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? మీరే కదండి ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది. ఆ అందుక నేను రెడీ. గొడుగు పట్టి గడ్డం కూడా పట్టుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ నేను రెడీ నోయ్. ఇంకో పెళ్లికి కూడా రెడీనే. ఇంకో పెళ్ళ? అవును, ఈ అట్మాస్ఫియర్ అది చూస్తుంటే ఇంకో పెళ్లి కూడా జరగాలనిపిస్తుంది. నాకిప్పుడు పెళ్ళెందుకు సార్, నేను ఇంకా చిన్న పిల్లాడినేనని మా నాన్నారు, నాలో ఇంకా పసితనం పోలేదని మా అమ్మ అంటుంటారు. అనవసరమైన ట్రోలింగ్లు కాకపోతే అవసరమా చారుకేశా నీకు ఈ డైలాగులు? నాకు కాకపోతే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు సార్ ఇంకా ఈ ఫ్రేమ్ లో? నేను. మీకు మళ్ళీ పెళ్లి ఏమిటండి, ఆల్రెడీ అయ్యిందిగా. ఏదో హడావిడిగా అయిపోయిందమ్మా, అలా కాకుండా ఇలా చేసుకోవాలనుంది. ఆ రోజు మీ అమ్మాయి గారు అన్నారే, జీలకర్ర బెల్లం తల మీద పెట్టారా, సన్నకాళ్ళు తొక్కారా, సప్తపది నడిచారా, తలంబ్రాలు పోసారా, కొంగు ముడివేశారా, అరుంధతి నక్షత్రం చూపించారా, అవన్నీ ఇప్పుడు చెయ్యాలనుంది. మీరు అనుకుంటే సరిపోతుందండి, అమ్మాయి గారు ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పించొచ్చు కదా, ఈ రోజే ఈ మండపంలోనే మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. సర్లేండి, ఒకసారి మీరు తాళి కట్టినందుకే ఇంత జరిగింది, మళ్ళీ తాళి కడితే ఇంకేం జరుగుతుందో. అయినా ఈ బుద్ధి ముందుండాలండి, అందుకే పెద్దలు అంటారు ఆత్రం పనికిరాదు అని. మీకేమో ఆత్రమే మొదటి పని ఆయే. చారుకేశా, నా దగ్గర జాబ్ మానేసావని నా మీదే సెటిల్ వేస్తున్నావా? నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నావో ఆ ఇంటికి కాబోయే కోడలు అంటే నీ కొత్త యజమానురాలు నా చెల్లెలని గుర్తుపెట్టుకో. నీకు జీతం ఇవ్వాలన్నా, నీ జీవితం బాగుండాలన్నా నా చెల్లెలి దయాదాక్షిణాల మీదే ఆధారపడి ఉంటుంది. మహాప్రభు, కామెడీ కోసం ఏదో అన్నాను, మీరు కక్ష పెట్టుకోకండి. సదా మీ ప్రేమకు నేను బానిసను. అలారా దారికి. ఇంతకీ మా పెళ్లి పాసిబుల్ అవుతుంది కదా? స్వామి, నన్ను వదిలేయండి, నాకు చాలా పనులున్నాయి. చారుకేశా, చారుకేశా. ఎవరి కోసం చూస్తున్నావు? మా అన్నయ్య కోసమా? కాదు, మా అన్నయ్య కోసం. ఇప్పటి వరకు నీకు తోడుగానే ఉన్నాడుగా, ఇక నుంచి నీ తోడు వేరేగా ఉన్నాడు. వాడి కోసం చూస్తున్నాను అని చెప్పు. ఏం కాదు, మా అన్నయ్య కోసమే చూస్తున్నాను. మా అన్నయ్య కోసం చూస్తున్నానని చెప్తే నేనేం అనుకోనులే. ఏంటోదినా, దొరికానని మరీ ఆట పట్టిస్తున్నావు. మళ్ళీ మళ్ళీ దొరకవు కదా. చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. చారుకేశా, అమ్మాయి గారు, ఏర్పాట్లకి ఏమీ కొరత లేదండి. నీకో విషయం చెప్పాలి. ఏంటి అమ్మాయి గారు? అది రాత్రి పిన్ని ఫోన్ చేసింది. ఎవ్వరూ ఆపకపోతే నేనే ఆపుతాను. నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో నీకు అస్సలు తెలీదు. ఏంటి అమ్మాయి గారు, ఈ పెళ్లి ఆపుతానని మీ పిన్ని గారు? మెల్లిగా శశికి మా అన్నయ్యకి పెళ్లి జరగకుండా పెళ్లిని ఆపే ప్రయత్నం చేయొచ్చు. తను ఎలా పెళ్లి ఆపుతుందో అది మనం తెలుసుకుని తనని ఆపాలి. అలాగే అమ్మాయి గారు, నాకు వదిలేండి, మీరు శశి గారిని చూసుకోండి. జాగ్రత్తగా ఉండు చారుకేశ, పిన్ని చాలా ప్రమాదం. తెలుసండి, కానీ ఈ పెళ్లి ఆగదు, మీరు నిశ్చింతగా ఉండండి.
అభి బాబు, చారుకేశా, దివ్య వాళ్ళు వచ్చారా? ఏ ఇబ్బంది లేదు కదా? ఆ అమ్మాయి గారు సేఫ్గానే ఉన్నారు బాబు. కానీ ఒక ప్రాబ్లం రాబోతుంది. దివ్యకు ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ప్రాబ్లం అమ్మాయి గారికి కాదు బాబు, మీకు. నాకా? మీ పిన్ని గారు మీ పెళ్లిని ఆపాలనుకుంటున్నారు. వాట్? తనకేంటి అవసరం? మరోలా అనుకోకండి. మిమ్మల్ని బాధ పెట్టడమే మీ పిన్ని గారి ఆశయం. దానికోసం ఆవిడ ఏమైనా చేస్తారు. మా పిన్ని గురించి నాకు తెలుసు చారుకేశా. ఈ విషయం నీకెలా తెలిసింది? అమ్మాయి గారు చెప్పారు బాబు. మీ పిన్ని గారు రాత్రి అమ్మాయి గారికి కాల్ చేసి ఈ పెళ్లి ఆపుతానని ఛాలెంజ్ చేశారట. అమ్మాయి గారు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? తనెలా ఈ పెళ్లి ఆపుతుంది? శాపం గురించి ఆవిడికి తెలుసు కదా బాబు. ఆ విషయమే చాణక్య సార్తో చెప్పి ఆపుతారేమో. ఒక పని చేద్దాం చారుకేశా. వద్దు బాబు, అలాంటి నిర్ణయం తీసుకోకండి. తప్పదు చారుకేశా. తప్పు బాబు, మీరు అలా చేయకూడదు. ఈ టైంలో ఇలా చేయడమే కరెక్ట్. పాపం బాబు. పాప పుణ్యాల గురించి ఆలోచించే స్థితిలో నేను ఇప్పుడు లేను. ఇంకో దారి ఆలోచిద్దాం బాబు. ఇంకే దారి లేదు. దీనివల్ల మీరు చెడ్డవారు అవుతారు. ఆల్రెడీ అయ్యాను, ఇంతకంటే ఇంకేం చెడిపోతాను. ఇంకొకసారి ఆలోచించండి బాబు, ఇంత కఠినంగా ఉండకండి. అంతా ఆలోచించే చెప్పాను చారుకేశా. చెప్పింది చెయ్యి. అది కాదు బాబు, నేను చెప్పే. డూ వాట్ ఐ సే. గో. వెళ్ళు వెళ్ళు చారుకేశా. ఈ పెళ్లిని మీ పిన్నిగారు ఆపడం సంగతి అటుంచండి. మీరు చేయమన్న పని వల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జరగబోయే పరిణామాలు దేనికి దారి తీస్తాయో, ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవడానికే భయంగా ఉంది బాబు. చాలా సమస్యలు ఎదుర్కోవాలా? జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయా? ఊహించుకోవడానికే భయపడాలా? వాయమ్మో. ఈ విషయాన్ని వెంటనే చంద్రికకు చెప్పాలా? ఈ శారీ ప్యారిస్ లో కొన్నాం, ఈ నెక్లెస్ న్యూయార్క్ లో కొన్నాం, ఈ బ్యాంగిల్స్ లండన్ లో కొన్నాం. ఇండియాలో ఏం కొనలేదా? మా ఆయన్ని కొన్నాగా. చంద్రిక, ఓసారి ఇలా వస్తావా? అంత లేదమ్మా, ఆయన ఊరికే పిలిచుంటారు. సర్లేదా? బా ఏంటి? ఇంట్లో మీ అమ్మమ్మ పరువు తెస్తుంది, మీ వదిన ఎటకారం ఆడుతుంది. నువ్వు కూడా మొదలు పెట్టావా? వాళ్ళ ముందు నన్ను కామెంట్ చేస్తావా? నీకంత టాలెంట్ లేదని చెప్పాను. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. ఇదిగో నీకొక విషయం చెప్పాలా? ఏంటి? వంటింట్లో కారాలు బూందీలు చేస్తున్నారా? అది కాదు. అంతకంటే గొప్ప విషయాలు నీ మొద్దు బుర్రకి తట్టవు కదా. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే షాక్ అవుతావు. ఇందాక అయ్యానుగా, మళ్ళీ అవ్వాలా? ఇది అలాంటి విషయం కాదు. ఆ చారుకేశ గారు అభితో నిత్య పెళ్లి ఆపాలని చూస్తుంటే అభి చారుకేశ నిత్యనేదో చేయాలని చూస్తున్నారు. వాళ్ళేదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నారు. అవును పౌడ్రు, ఆ అబ్బిగాడు ఎంతకైనా తెగిస్తాడు. కలకత్తాలో రౌడీలతో తిరిగొచ్చినాడు కదా. అమ్మో, మరిప్పుడేం చేద్దామా? ఎక్కడెక్కడో లగేజ్ తీసుకొచ్చి నా చెవిలో వేస్తావు. నేనే చేయాలి. నిత్యకి చెబుదామా? చెప్పాలంటే అది రావాలి కదా. టైం అవుతోంది, మేడం ఇంకా రాలేదేంటి? ఇందాక కాల్ చేస్తే బయలుదేరాను అన్నారు. అమ్మయ్యా, మేడం వచ్చేశారు. రండి మేడం.
ఇప్పుడు ఈ పెళ్లికి అసలైన కళ్ళొచ్చింది మేడం. ఆగిపోయే పెళ్లికి కళేంటి నాగభూషణం? అంటే చావు కళ్ళ మేడం. సాక్షాత్తు ఆ యమధర్మరాజే ఆడవేషంలో వచ్చినట్టు వచ్చారు. శశిరేఖ వెట్స్ అభిరామ్. బాగుంది. అవును, భారతంలో శశిరేఖని పెళ్లి చేసుకుంది అభిమన్యుడు కదా? అవును మేడం, వాళ్ళది లవ్ మ్యారేజ్. ఎవరిని లవ్ చేశారు? ఇద్దరు లవ్ చేసుకున్నారు మేడం. ఈ అభి శశిరేఖ లాగేనా? సేమ్ టు సేమ్ మేడం. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? కురుక్షేత్రం వరకు ఉన్నారు మేడం. తర్వాత అది అన్ని తెలిసి అడుగుతున్నారేంటి మేడం? పాపం, అభిమన్యుడు పద్మవ్యూహంలో చనిపోయాడు కదా. మేనమామ శ్రీకృష్ణుడు, ధర్మరాజు, భీముడు లాంటి పెద్దనాన్నలు, తండ్రి అర్జునుడు, బాబాయ్ నకుల సహదేవులు, వాళ్ల సైన్యం అంతమంది ఉండి కూడా అభిమన్యుడి ప్రాణాలని, శశిరేఖ పసుపు కుంకుమలని కాపాడలేకపోయారు కదా. విధి విచిత్రం ఏంటంటే అభిమన్యుడి చావుకి కారణమైన దుర్యోధనుడు, కర్ణుడు కూడా అభిమన్యుడికి పెదనాన్నలే కదా. అవును మేడం. సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతుంది కదా మేడం. అంటే అభిని మీరు భ్రమరంభ, కల్పన లాంటి పెద్దవాళ్ళు, చాణక్య, దివ్య లాంటి హీరోయిన్స్, చారుకేశ లాంటి కమీడియన్, బంధువులు, చుట్టాలు, ఇవేవి నన్ను ఆపలేవు కదా. భయపడకు, నేనిప్పుడు వచ్చింది పెళ్లి ఆపడానికి మాత్రమే, ఎవ్వరి ప్రాణాలు తీయడానికి కాదు. మేడం, జరగబోయేది ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎక్సైటింగ్ గా ఉంది మేడం. నా పక్కన ఉండి నీకు కూడా పైశాచిక ఆనందం అలవాటైపోయింది నాగభూషణం. అంటే ఈ పాపిచ్చ కళ్ళతో ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోవడం చూశాను, కానీ ఈ పెళ్లిని మీరు ఎలా ఆపుతారో అని చూడాలని ఆశగా ఉంది మేడం. ఆపలేనని నీ అనుమానమా? అయ్యయ్యో, మీరు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది మేడం. కాకపోతే ఆ అభిమన్యునికి పద్మవ్యూహం, ఈ అభిరామికి ఈ పిన్ని వ్యూహం. చూద్దు గాని రా. ఏంటి చేయి పట్టుకున్నావు? అంటే అది అందరూ ఉన్నారు, ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నావా? నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర కాదు. నా స్పర్శ నీకు నటనలా అనిపిస్తుందా దివ్య? నువ్వేం చేసినా స్వార్థంతోనే చేస్తావు కదా. ఒప్పుకుంటాను, నేను సెల్ఫిషే, కానీ అదంతా ఒకప్పుడు. ఓ, ఇప్పుడు మంచి వాడిగా మారిపోయావా? నీ మంచితనాన్ని గుర్తు చేస్తున్నాను. ఆహా, తమరి కళ్ళకి మంచి చూడడం కూడా తెలుసా? అమ్మా నాన్న చనిపోయాక చెల్లికి నేను, నాకు చెల్లి మిగిలిపోయాం. ఆస్తులు పోగొట్టుకున్నాడని నాన్నని ద్వేషిస్తూ పోయిన ఆస్తిని తిరిగి సంపాదించడం కోసం స్వార్థపరుణయ్యాను. బాగా డబ్బు సంపాదించి శశినో మంచి కుటుంబానికి కోడలి చేయాలనుకున్నాను. నేను చేసేది శశికి ఇష్టం లేకపోయినా తన మీద ఇష్టంతో ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్నాను. శశిని మీ అన్నయ్య పెళ్లి చేసుకోను అన్నాడని ఆ కోపంలో నీ మెళ్ళో తాళి కట్టాను. నిన్ను చాలా బాధ పెట్టాను, కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నీకు చెడు చేసిన నాకు మంచి చేస్తున్నావు. నా చెల్లెల్ని ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి జరిపిస్తున్నావు. నా కళ్ళు తెరిపించావు. నేను మారిపోయానని చెప్పట్లేదు, నువ్వు చాలా మంచిదానవని చెప్తున్నాను. సారీ దివ్య, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈ మాట నీతో చెప్పాలని 2 days నుంచి వెయిట్ చేస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే నువ్వు మారిపోయావు అని నేను ఇప్పుడు నిన్ను ప్రేమించాలా? 2-3 ఎమోషన్ డైలాగ్స్ చెప్తే కరిగిపోయి కౌగిలించుకుంటాననుకున్నావా? నా స్పర్శ నీకు అలాంటి అర్థాన్ని ఇచ్చిందంటే సారీ దివ్య. నాకు నిజంగానే ఆడవాళ్ళంటే పడదు, దానికి కారణం కూడా లేదు.
ఇప్పుడు ఆడవారంటే గౌరవం కలుగుతుంది. దానికి కారణం మాత్రం నువ్వే. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో